అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసేన. ఇప్పుడు వైసీపీ వాళ్ళు పార్టీలు చూస్తూ ఉంటే చాలా జాలేస్తుంది, బాధేస్తుందండి పాపం. వైసీపీ కేడర్లో ఉన్న మిగతా ఎవరైతే ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, అధికార ప్రతినిధులు వాళ్ళందరూ మల్ల గుల్లాలు పడిపోతున్నారు. కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఫ్లోలో, ఇరిటేషన్లో, మెంటల్ టెన్షన్లో ఆయన మాట అన్నాడు, రాజధానికి మావిగారు అని పేరు పెట్టండి అని. పాపం ఆయనకు నిజంగానే మెంటల్ స్ట్రెస్ ఉందండి. మెంటల్గా చాలా డిస్టర్బ్ అయి ఉన్నాడు ఆయన. టు బీ హానెస్ట్ చెప్తున్నాను నేను. ఎందుకంటే ఆయన అనుకున్నాడు సూపర్ 6 అని పథకాలు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు చెప్పేశారు. అమ్మఒడి నేను ఒకళ్ళిద్దరికి ఇవ్వడానికే నాకు తలక్రిందులు తపస్సు చేయాల్సి వచ్చింది, అందరికి ఇచ్చేస్తానన్నాడు. ఉచిత బస్సు ఇచ్చేస్తానన్నాడు. రైతులకి 20,000 ఇచ్చేస్తా అన్నాడు, నేను 13,000 ఇస్తే. ఇలా చాలా చెప్పాడు. ఇది ఖచ్చితంగా చేయలేడు ఈయన అనుకున్నాడు పాపం. అనుకుంటే చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన దగ్గర నుంచి చెప్పినట్టు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఆయన. మా నోడికి ఆ మెంటల్ టెన్షన్ అనేది పీక్స్లోకి వెళ్ళిపోతుంది. ఆయనకు తోడు చంద్రబాబు నాయుడు గారికి తోడు అగ్నికి తోడు వాయువు అన్నట్టు లోకేష్ గారు వచ్చి గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చేటాలు, 15,000 డిఎస్సీలు, 6,000 పోలీసు ఉద్యోగాలు, పెద్ద కంపెనీలు, 1,60,000 కోట్లట ఇక్కడ ఇది స్టీల్ ప్లాంట్. ఇలాంటి పెద్ద ప్లాంట్లని ఈయన తీసుకురావటం, దానికి పవన్ కళ్యాణ్ గారు చేదోడు వాదోడుగా ఈ రాష్ట్రంలో ఉన్న మొత్తం వ్యవహారాన్ని అంతా చక్కబెట్టడం, మనోడికి పిచ్చి లేచిపోతుంది నిజం చెప్పాలంటేనే. ఆ టెన్షన్లో ఆయన ఏం మాట్లాడుతుంటే ఆయనకి తెలియట్లే. ఏదో ఆయన మాట్లాడేస్తే దాన్ని కవర్ చేయలేక చచ్చిపోతున్నారండి వీళ్ళు. ఎలా అంటే సేమ్ మీకు సినిమా గుర్తు చేస్తాను, మీకు డింగు మన జ్ఞానబలు వెలిగేస్తుంది. ఏగాని అప్పట్లో సినిమా వచ్చిందండి. ఆ సినిమాలో విలన్ పేరు ఏం పేరండి? ఏగాలు ఎవరో ఒక విలన్ ఉంటాడు, మొత్తానికి పవర్ఫుల్గా ఉంటాడు విలన్, సుదీప్. అతను పెట్టుకోక నానితో పెట్టుకుంటాడో, నాని ఏమో ఏగైపోతాడో. ఆ ఏగొచ్చి టార్చర్ చేస్తూ ఉంటుంది మనోడిని. టార్చర్ చేస్తుంటే ఆ మెంటల్ టెన్షన్లో, ఆ స్ట్రెస్లో అతను ఆ విలన్, అంత పవర్ఫుల్ విలన్ కూడా ఏం చేస్తాడో ఆడికి అర్థం కాదు. ఒకసారి బట్టలు ఇప్పేసి ఎగిరేస్తుంటాడు ఇంట్లో. పాప మా పక్కన ఫ్రెండ్స్ అందరూ కవర్ చేస్తుంటారు, లేదు అలా జరిగింది ఇలా జరిగిందని కవర్ చేస్తూ ఉంటారు. అందులోనే ఒక పెద్ద రియల్ ఎస్టేట్ డీల్ జరుగుతూ ఉంటుంది. పెద్ద ఇన్వెస్టర్లు అందరూ వచ్చి కూర్చుంటారు. దానికి ఈ సుదీప్ హెల్మెట్ పెట్టుకుని వెళ్తాడు. హెల్మెట్ ఎందుకు పెట్టాడు? ఏ కోసం పెట్టాడు. కానీ అక్కడ ఈ సుదీప్ ఫ్రెండ్స్ అందరూ ఈడేట్రా ఎంత మంచి మీటింగ్కి ఇలా వచ్చేటేటి అనుకుని మనసులో మళ్ళీ ఫ్రెండ్ గారు మరి కవర్ చేయాలి. అందుకని ఆయనకి రేసింగ్ అంటే ఇష్టం, మన ప్రాజెక్ట్ కూడా రేసులో దూసుకుపోవాలని అది ఎట్టుకొచ్చి కవర్ చేస్తాడు. పాప సుదీప్ చేసే పిచ్చి పనులన్నీ ఆ ఫ్రెండ్స్ అలా కవర్ చేసుకుంటూ వస్తూ ఉంటారు. సేమ్ ఇక్కడ జగన్ గారు కూడా ఈ మెంటల్ టెన్షన్, ఈ స్ట్రెస్ ఏదైతే ఉందో ఆ స్ట్రెస్లో ఏది పడితే అది మాట్లాడేస్తున్నాడు ఆయన. దాన్ని కవర్ చేయనే పాపం వీళ్ళకి తల ప్రాణం తోక్కొస్తుందండి. ఎలా కవర్ చేస్తున్నారంటే దాన్ని కూడా సినిమా ఉందండి. అప్పట్లో లైలా, టాటా బిర్లా మధ్యలో లైలా అని, అందులో రఘుబాబు గారు అని ఒక ఆయన ఉంటాడు కమెడియన్. అదో అవా స్వామీజీ అని పెట్టుకుంటాడు బోర్డు. ఇదండి అదో అవా. ఇవి ఇప్పుడు మన మావిగల్లాగే. ఇంతకీ అదో అవా అంటే ఏంటబ్బా అని చెప్పి అనుకుంటాం మనం. ఆశ, దోశ, అప్పడం, వడ. దానికి ఆయన ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ కూడా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఎలాగైతే ఈ మావిగన్ కోసం ఇస్తున్నారో అంతకన్నా అద్భుతంగా ఉంటుందండి అది. సేమ్ ఆ సినిమాలో కామెడీ సీన్లు అన్నీ తెచ్చి ఈవేళ వైసీపీ వాళ్ళు చేసే కవరింగ్ కడు బాధాకరం అండి. పాపం వాళ్ళకి ఇలాంటి పరిస్థితి పెట్టాడు మా జగన్ అన్న. ఏమండి ఒకసారి చూడండి, ఇదేంటండి అదే కదా ఆయన పెట్టిన పేరు. మా వి బదులు ఇక్కడ ఒక 2 అక్షరాలు మారేయండి. ఆ 2 అక్షరాలు మారితే ఏం అర్థం వస్తుందో చూపిస్తాను రండి. ఏమంటే గన్. విఏకి బదులు జేఏ రాసామనుకోండి ఏమవుతుందండి? మా జగన్. అతని పేరు పెట్టుకున్నాడు. ఏదో పేరు పెట్టాలి, ఏం పేరు పెట్టాలని ఆలోచించుంటాడు. ఏ పేరు గుర్తొచ్చి ఉండదు. ఎందుకంటే ఒకసారి చిన్న పిల్లవాడిని తీసుకెళ్ళి అన్న మా పిల్లడికి పేరు పెట్టానంటే వెళ్ళి చూసి దేవుడు అన్నాడు. అలాంటి జగన్ గారు మళ్ళీ మన రాజధాని పేరు పెడితే చూడండి అది ఎంత దరిద్రంగా ఉంటుందో, దాని అవుట్పుట్ ఎంత దరిద్రంగా ఉంటుందో చూడండి ఒకసారి. ఏమండి చాలా సింపుల్ అండి. ఇది ఇంగ్లీష్లో రాశాను కదా. ఏమంటారండి వీళ్ళు? మా విగన్, అంతే కదా. మా జగన్, ఈ రెండే. జస్ట్ వీక్ బదులు జయ పెడితే జగన్ అయిపోతుంది. ఆయన పేరే పెట్టుకున్నాడు. ఏం పేరు పెట్టాలో తెలియక ఇప్పుడు ఆట అన్నాడు చోటు చాలదన్నాడట.
వంగలేనోడు వరండా వంకరగా ఉందన్నాడట. ఏదో వంకలు పెట్టాలి కదా. సో ఆ కారణంగా ఆయన ఆ అమరావతి అయితే వద్దు, ఎందుకంటే రాజధాని కట్టకూడదు. మీకు గతంలో ప్రతిపక్షాలు ఉండేయండి. ఆ ప్రతిపక్ష పార్టీలు ఏం చేసాయంటే అధికార పక్షం ఏదైనా పొరపాటు చేస్తే ఆ పొరపాటును అడ్డుకునేవి. అడ్డుకున్న పొరపాటు మీద ప్రశ్నించి, ఎందుకు గతంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలించినప్పుడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఏం చేసేవారు? ఈ వైసీపీ వాళ్ళు చేస్తున్న అన్యాయాల మీద వాళ్ళు పోరాడేవారు, అంతే కదా. ఎప్పుడు ప్రతిపక్షం అదే చేసేది. కానీ ఇప్పుడు ఇది కొత్త రకం ప్రతిపక్షం కదా వైసీపీ అంటే. వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కొత్త రకం అధికార పక్షం, వీళ్ళు ప్రతిపక్షంలోకి వచ్చే కొత్త రకం ప్రతిపక్షం. వీళ్ళు ఏం చేస్తారంటే ప్రభుత్వం చేసే మంచి పనుల్ని అవి చెడ్డ పనులని ప్రచారం చేస్తారు. జనరల్గా ప్రభుత్వం ఎప్పుడన్నా ఏదైనా పొరపాట్లు చేస్తే వాటిని ఖండించడానికి ఉంటుంది ప్రతిపక్షం అంటే. కానీ వాళ్ళు చేసే మంచి పనులు కూడా వద్దు చేయొద్దు. అక్కడికి స్టీల్ ప్లాంట్ వస్తుందంటే ఆ స్టీల్ ప్లాంట్ వచ్చేస్తుంది, అబ్బాబ్బా భలే చెప్తున్నారులే, ఎక్కడ ఒరిస్సాలో వచ్చేసింది, అక్కడ ఇస్తాడా అన్నాడు జగన్. అన్నాడా? అదే అన్న వ్యక్తి మళ్ళీ తర్వాత ఏమన్నాడు, లేదు నేనే రమ్మన్నాను, ఇది ఇక్కడ శంకుస్థాపన అయిపోయాక, వచ్చేస్తుందని కన్ఫర్మ్ అయ్యాక, ఎంతమంది చెప్పిన జోక్ చెప్పాను, నేను రమ్మన్నాను వాళ్ళని, నేను నా మాటని వచ్చేస్తున్నాను అన్నాడా? గతంలో ఈ గూగుల్ అది వచ్చినప్పుడు, డేటా సెంటర్ వచ్చినప్పుడు ఫస్ట్ ఏమన్నారు, అది జస్ట్ ఒక గోడౌన్ అంతే, ఆ గోడౌన్ బట్టి వాచ్మెన్ ఉంటాడు, లోపల 10 కంప్యూటర్లు ఉంటాయి అంతే అన్నారు వైసీపీ వాళ్ళు. తర్వాత అది వచ్చేసిన తర్వాత ఈ బాబా ₹1,00,00,000 గూగుల్ వచ్చేసింది, డేటా సెంటర్ అన్నారని, అది ఎవరు తెచ్చారనుకుంటున్నారు? నేనే అన్నాడు జగన్ అన్న కదా. అలాంటి వ్యక్తి ఈరోజు అమరావతిని ఇంత వ్యతిరేకిస్తున్నాడా? రేపు అమరావతి డెవలప్ అయిపోయాక అమరావతి ఎవరు కట్టారనుకుంటున్నారు? నేనే అంటాడు. ఆ పక్కన బోర్డు తీసుకుంటాడు, సార్ ఇది శంకుస్థాపన శిలాపలకం పెట్టేసుకుని నేనే కట్టానన్నా కూడా మనం ఆశ్చర్యపోక్కర్లేదండి. ఆయన ఏంటంటే ముందు అభివృద్ధిని అడ్డుకునే చూస్తాడు. చంద్రబాబు నాయుడు గారు ఇంకా అభివృద్ధి రాక్షసుడు, ఆయన చేసుకుంటూ పోతాడు కదా. అప్పుడు ఇంకెలాగే దీన్ని అడ్డుకోలేకపోతున్నాం కదా, అది మనమే చేసామంటే అయిపోతుంది తక్కువని అంటారు అంతే. వినేవాడు ఎవడో నమ్మేవాడు ఎవడో అని పక్కన పెట్టండి. చెప్పడం మాత్రం చెప్పాను, నోట్లోంచి మాట కదండి, నరలేని నాలుక ఎలా తిప్పితే వాళ్ళు తిరుగుతుంది, అంతేనా? జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ ఏమన్నాడు, నేను ఇదే ప్రపంచ స్థాయి నగరం కడతాను, ఎలా కడతానంటే నా బుర్రలోంచి వచ్చిన ఐడియా అన్నాడు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, మన రాజధాని అమరావతి అన్నారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చి 3 రాజధానులు 3 ప్రాంతాల అభివృద్ధి అన్నాడు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, మన రాజధాని అమరావతి. తర్వాత ఈయన వచ్చి వైజాగ్ మన రాజధాని అన్నాడు, చంద్రబాబు నాయుడు గారు అమరావతి. తర్వాత ఆయన వచ్చి ఇంకోటి ఏదో చెప్పాడు, చంద్రబాబు నాయుడు గారు అమరావతి. ఆయన 100 మాటలు మార్చాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు గారు మాత్రం అమరావతి, ఈ రాష్ట్ర రాజధాని అమరావతి. పనిచేసేవాడు అలా చెప్తాడు. ఎగదొప్పాలనుకున్నాడు ఏం చెప్తాడు, అబ్బాయి దాన్ని మాత్రం జరగనివ్వకూడదు, ఏదోటి చేసేద్దాం. వీళ్ళ పాటలు చూస్తూ ఉంటే నిజంగా ఒక్కోసారి జాలేస్తుందండి వైసీపీని చూసినప్పుడు. ఎందుకంటే అదొక రాచరికంలా కనిపిస్తూ ఉంటుంది. రాజుగారు ఏదో చెప్తారు, ఖచ్చితంగా బొట్లు ఇంకా దాన్ని ముందు తీసుకెళ్ళటమే. అది మంచిదా చెడ్డదా, అది మంచి నిర్ణయం తొక్కలక నిర్ణయం కదా, అంతా కుదరదు, చేయాల్సిందే. అయితే మొన్న అయితే కృష్ణా గుంటూరులో జరిగిన దానికైతే మాత్రం అక్కడ వైసీపీ నాయకులు రివర్స్ అయ్యారటండి. ఏంటంటే నోటికి ఏదో వస్తే చెప్పేస్తే ఇక్కడ మేము చచ్చిపోతున్నాం దేకలాగా, దాన్ని కవర్ చేయలేక చచ్చిపోతున్నాం మేము, అలా ఏంటండి ఎవరు రెడీ పెట్టారండి అని గట్టిగా అడిగారటండి. అయితే ఇందులో ఒక చిన్న టెక్నిక్ పాయింట్ ఉంది, లేకేం కాదు కానీ ఉంది. అయితే అది టెక్నిక్ని కరెక్ట్గా కన్వే చేయలేకపోయారు జగన్ గారు. చేయలేకపోవడం వల్ల మిస్ఫైర్ అయిపోయి పెద్ద కామెడీ ట్రోలింగ్ ఐటమ్ అయిపోయింది అది. ఏమంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మధ్యాంధ్రలోనే ఉండాలా రాజధాని, మా కర్నూలులో ఉండకూడదా, వైజాగ్లో ఉండకూడదా అంటే ఆ ప్రాంత వాసులు ఏం తప్పు చేశారు అంటే ఇక్కడే ఉండాలా, మధ్యలోనే ఉండాలా, ఈ విజయవాడ ప్రాంతంలోనే ఉండాలా అన్నాడండి. అప్పుడు వెళ్ళి కర్నూలులో నిజంగా కర్నూలు రాజధాని కావాలనుకుంటే అక్కడ ప్రజలు మాకు రాజధాని ఇవ్వండి అని అక్కడ ధర్నాలు చేయాలి. వైసీపీ వాళ్ళు వెళ్ళి వేశారు టెంట్లు, అక్కడ వేసి కర్నూలుకు రాజధాని కావాలని మేము పోరాడుతున్నాం అన్నారు వైసీపీ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు. అలాగే వైజాగ్కి రాజధాని కావాలంటే వైజాగ్ వాళ్ళు చేయాలి ఆ ప్రాంత వాసులు, కానీ వీళ్ళు వెళ్ళి వేశారు టెంట్లో. వీళ్ళు టెంట్లు వేసి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు గింతులు అందరూ నిలబడి మనకు వైజాగ్ కావాలంటే కావాలి, అక్కడ అదొక్కటే ఇది కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా బాగుపడాలా, మన జిల్లాలు బాగుపడొద్దా అని రెచ్చగొట్టరు జనాల్ని. రెచ్చగొట్టరు కదండి, మర్చిపోయారా? కాళ్ళతో కొట్టండి, గూగుల్ ఇట్ట కొడితే అట్ట వచ్చేస్తుంది. అప్పుడు ఏమైందంటే అండి, వైజాగ్ ప్రజలకి మాకు రాజధాని కావాలనే సెంటిమెంట్ వాళ్ళకి ఏమీ లేదు, ఆ ప్రాంతం డెవలప్ అవ్వాలి అది కోరుకుంటున్నారు. అలాగే కర్నూలు అంటే రాయలసీమ ప్రాంత వాసులకు కూడా అక్కడ అభివృద్ధి జరగాలని కోరుకున్నారు తప్ప అక్కడక్కడ రాజధాని వచ్చేస్తే వాళ్ళు బాగుపడిపోతారు, వాళ్ళ భూముల రేట్లు పెరిగిపోతే మా అసూయ అక్కడ రాయలసీమ ప్రజల్లో లేదు, వైజాగ్ ప్రజల్లో లేదు. కానీ వీళ్ళు రెచ్చగొట్టారు. ఈ రెచ్చగొట్టడం వల్ల వీళ్ళు ఏమో ఆశించారంటే అండి, రాజధాని ఇక్కడి నుంచి వైజాగ్ పట్టిపోతున్నాం కదా, కర్నూలు తెచ్చేస్తున్నాం అంటున్నాం కదా, అక్కడ ప్రజలు మనకు ఓట్లు గుద్దేస్తారు.
కృష్ణా గుంటూరు ఎలాగ మనకి వేయరు కాబట్టి కనీసం ఆ ప్రాంతాలలోనే మనకి వేస్తారు. విభజించి పాలించేద్దాం అనుకున్నారండి. అనుకునేటప్పటికి అక్కడ వాళ్ళు మేము అడిగారా బాబు మిమ్మల్ని రాజధాని అభివృద్ధి చేయండి అంటే అభివృద్ధి చేయకుండా రాజధాని తొక్కతోడని కబుర్లు చెప్తారని ఆశపెట్టి కొట్టారు మొన్న ఎలక్షన్లో. ఇక కృష్ణా గుంటూరు అలాగే చెప్పక్కర్లేదు, ఊరు చేశారు చీపుర్లు ఎట్టి కదా. అందుకని ఇప్పుడు జగన్ గారు మదించి ఆయన బ్రెయిన్ని ఒక అద్భుతమైన ఐడియా అనుకుని బయట తీసాడు. దీన్ని ఏంటి, మచిలీపట్నం కదా, విజయవాడ, కొంచెం కలిపి రైటింగ్ ఉంటుంది ఏమనుకోకండి, గుంటూరు, ఈ మూడింటిలో కలిపి పెట్టమంటాడు ఇప్పుడు కదా. ఈ మూడేంటి ఏ జిల్లాలండి? కృష్ణా గుంటూరు జిల్లాలు. కృష్ణా గుంటూరు జిల్లాల మీద గతంలో మనోడు విషం కక్కాడనే ఆ కోపం ఆ ప్రజలకు ఉంది. నువ్వు రాజధాని ఇక్కడ వద్దు వైజాగ్లో పెట్టాలంటూ తప్పలేదు, రాజధాని ఇక్కడ వద్దు నువ్వు కర్నూలులో పెట్టాలని అనుకోవడం తప్పలేదు. కానీ ఈ ప్రాంత ప్రజల్ని వీళ్ళు కమరావతి కమ్మ కులస్తులు ఒక కులానికే దోచి పెడుతున్నారు, ఈ మధ్యాంధ్ర బాగుపడాలా మిగతా వాళ్ళు బాగుపడకూడదా వీళ్ళే మనుషులా అని ఈ కృష్ణా గుంటూరు జిల్లాల ప్రజల్ని చాలా నీచంగా కించపరిచారండి. ముఖ్యంగా అక్కడ ఉన్న రైతులను అయితే అబ్బా చెప్పక్కర్లేదండి పాపం. ఆ మహిళల శీలాల మీద కూడా మన తల్లి వయసు ఉంటుంది వాళ్ళందరికీ, చాలామందికి మన తల్లి వయసు ఉంటే అక్కడి నుంచి పాపం వాళ్ళు ఎక్కడో దేవస్థానానికి వాళ్ళు పాదయాత్ర చేస్తూ ఉంటే ఈ పాదయాత్ర పూర్తయ్యేటప్పటికి వీళ్ళు ప్రెగ్నెన్స్ అవుతారని చెప్పాడండి ఎవడు ఒక డాష్ అన్నారు. ఆ డాష్ గాడు ఎంతంత పాపాలండి ఆ మాటలు. పాపం వాళ్ళు అన్నీ పోగొట్టుకుని కష్టాలు పడుతూ ఈ అవమానాలు పడుతూ మళ్ళీ శీలం మీద కూడా అలాంటి మాటలు పడాలంటే నిజంగా పరిస్థితులు మనకు ఉంటేనే అర్థమవుతుందండి. అలాంటి నీచమైన పదజాలంతో కృష్ణా గుంటూరు జిల్లాలను అవమానించేసాం మనం గతంలో. ఇది జగన్ గారు అంతరాత్మ చెప్తున్నాను నేను చేశాం. కాబట్టి ఇప్పుడు జస్ట్ మనం ఈ మూడాటికి మనం కోరుకుంటున్నట్టు కనుక ఓ బిల్డప్ ఇచ్చామంటే మళ్ళీ కృష్ణా గుంటూరు జిల్లాల ప్రజలందరూ అంటే అమరావతిలోనే అవుతుంది, మా మచిలీపట్నానికో మా గుంటూరుకో మా విజయవాడకో రావట్లేదు, వాళ్ళలో ఎంతో కొంత అసంతృప్తి ఉంటుంది. కాబట్టి వాళ్ళని మనం అడ్రస్ చేసి దగ్గర చేసుకుందాం. ఎందుకుంటుందండి? అమరావతి రాజధాని వస్తే గుంటూరు జిల్లా బాగుపడుతుంది, ఇది విజయవాడ బాగుపడుతుంది, మచిలీపట్నం అన్ని భూముల రేట్లు పెరుగుతాయి, అక్కడికి ఇంటర్నేషనల్ స్థాయి కాలేజీలు వస్తాయి, హాస్పిటళ్ళు వస్తాయి, కంపెనీలు వస్తాయి, ఆ ప్రాంతం మొత్తం డెవలప్ అయిపోద్ది. ఇప్పుడు మావిగన నేను చెప్పక్కర్లే, మొత్తం అదంతా కూడా డెవలప్ అయిపోద్ది. కాకపోతే దీన్ని అంటే అమరావతిని మాత్రం వద్దు, ఎందుకంటే అమరావతి అంటే చంద్రబాబు నాయుడు గారు గుర్తొస్తారు. దాన్ని ఎలాగైనా ఆపాలి. ఈ చుట్టుపక్కల ముందైతే మొత్తం రాష్ట్రంలో అందరినీ రెచ్చగొట్టడం చూశాడు. ఇప్పుడు అక్కడ ఎవరు రెచ్చిపోవలేదు కదా, దెబ్బ అయిపోయాడు. కనీసం ఈ చుట్టుపక్కలనే రెచ్చగొడదాం. పోనీ వాళ్ళు రెచ్చిపోకపోతే పోయారు, కనీసం రేపు మనం ఎలక్షన్కి వెళ్ళినప్పుడు ఏమంటే మచిలీపట్నం మీకు మేము రాజధాని కావాలని అడిగామండి, మీరు మాకు ఓటేయండి అని అడుక్కోవడానికి అవకాశం ఉంటుంది అనే ఒక అద్భుతమైన ప్లాన్ వేశారండి జగన్ గారు. కానీ ప్లాన్ అయితే మాత్రం ఫెయిల్ అయింది. ప్రాపర్గా దాన్ని డీల్ చేయలేదు. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజున మచిలీపట్నం విజయవాడ గుంటూరు అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి వచ్చి, అవి అక్కడ చాలా తక్కువ ఖర్చుకి అయిపోతుంది అన్నారు వైసీపీ నాయకులు వచ్చి. మరి అంత తక్కువ ఖర్చుకి అయిపోతున్నప్పుడు చేసిలేపోయారా, మొన్న 5 సంవత్సరాలు ఉన్నారు కదా అని ప్రజలు అంటున్నారు. ఇప్పుడు వచ్చి సొల్లు కహానీలు సొల్లు ఐడియాలు ఎత్తున్నారు, మరి 5 సంవత్సరాలు ఏం పీకారు మీరని ప్రజలు మాట్లాడుకుంటున్నారండి.